అందరికీ హాయ్ అండి. మనకి ఇది వచ్చేసి ఎల్జీ స్మార్ట్ ఇన్వర్టర్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్. చూడండి, దీని కంప్లైంట్ వచ్చేసి మనకి మిషన్ ఆన్ చేసినా ఆఫ్ చేసినా మనకి కంటిన్యూగా వాటర్ అయితే ఆగలేదు. చూడండి, మిషన్ అయితే ఆన్ చేశాను, వాటర్ అయితే ఫ్లో అవుతుంది. మళ్ళీ మిషన్ ఆఫ్ చేస్తాను చూడండి. ఒకసారి మళ్ళీ డోర్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి మీకు. అయినా మనకి వాటర్ అయితే ఆగలేదు, కంటిన్యూగా వాటర్ అయితే మిషన్లోకి వచ్చేస్తుంది. సో ఒకసారి మనం ప్రాబ్లం ఏంటనేది చూద్దాం. బ్యాక్ ప్యానల్ అయితే ఓపెన్ చేసుకోవాలి. ఒకసారి ఇక్కడ స్క్రూ ఉంటుంది, ఇక్కడ స్క్రూ ఉంటుంది. ఓపెన్ చేశాను. ఇది వచ్చేసి మనకి ఇన్లెట్ వాల్వ్. ప్రాబ్లం అయితే ఇదే. సో ఇది వాటర్ని లాక్ చేయడం లేదు. సో ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి 12 వాట్స్ డీసీ వాల్వ్. ఒకసారి మనం ఈ వాల్ని కూడా ఓపెన్ చేసి ఏమైనా లోపల డస్ట్ ఏమైనా ఫామ్ అయిందేటో ఒకసారి చెక్ చేద్దాం. ఈ విధంగా వాల్ అయితే ఓపెన్ చేశాను. మొత్తం లోపల ఉన్నవన్నీ క్లీన్ చేసాం. నీట్గా క్లీన్ చేసి మళ్ళీ ఒకసారి ఫిట్ చేద్దాం. సో లాస్ట్గా మళ్ళీ క్లీన్ చేసి ఒకసారి ఫిట్ చేశాను. ఈ విధంగా మనం ఫిట్ చేసుకొని ఒకసారి మళ్ళీ మిషన్ ఆన్ చేద్దాం. మిషన్ అయితే ఆన్ చేశాను చూడండి. మనకు వాటర్ అయితే వస్తుంది లోపలికి. ఒకసారి మరలా చూడండి, నీటి దగ్గర నుంచి చూపిస్తాను. వాటర్ అయితే వస్తుంది. మరలా ఒకసారి ఆఫ్ చేసి చూద్దాం, వాటర్ వస్తుందో లేదో చెక్ చేద్దాం. సో మిషన్ అయితే ఆఫ్ చేశాను. ఇది వరకు వచ్చినంత ఫాస్ట్గా అయితే రాలేదు, కానీ వాటర్ అయితే లీకేజ్ అవుతుంది. ఈ విధంగా లీకేజ్ అయినా సరే మనం మిషన్ ఆఫ్ చేసుకున్నప్పుడు మనం ఒకవేళ మర్చిపోయినా మొత్తం డ్రమ్ అంతా ఫుల్ అయిపోయి బయటకు వచ్చేస్తుంది వాటర్ అంతా. సో చూడండి, మనకి కొద్దిగా మనకి లీకేజ్ అయితే అవుతుంది. సో ఫైనల్గా దీనికి ప్రాబ్లం వచ్చేసి ఇంక మనం తప్పనిసరిగా దీనికి ఇన్లెట్ వాల్ అయితే చేంజ్ చేసుకోవాలండి. ఇన్లెట్ వాల్ చేంజ్ చేసుకుంటే మనకి ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోద్ది. సో ఇది వచ్చేసి మనకి పాత వాల్వ్, ఇది మనకు వచ్చేసి కొత్త వాల్వ్. చూడండి, ఇది 12 వాట్సే, అది 12 వాట్సే. సో మనం ఈ వాల్ని ఫిట్ చేసుకోవాలి. వెనకాల ఒక క్లిప్ ఉంటుంది, ఆ క్లిప్ కనెక్ట్ చేసి డైరెక్ట్ అక్కడ దాని సిట్టింగ్ ప్లేస్లోని దాన్ని కూర్చోబెడిస్తే లాక్ అయిపోద్ది. ఓకే అండి, మనం కొత్త వాల్ అయితే లాక్ చేసాం. చూడండి, మనం ఫిట్ చేస్తాం. సరే ఒకసారి టెస్ట్ చేద్దాం వాటర్ వస్తుందో లేదో అనేది. చూడండి, మనం ఇన్లెట్ వాల్కి లైన్ అయితే ఇచ్చాం, వాటర్ లైన్. ఈ విధంగా మనకి మిషన్ అయితే ఆన్ చేశాను. ఆన్ చేసిన తర్వాత మనకి వాటర్ అయితే వస్తుంది. ఒకసారి మళ్ళీ ఆఫ్ చేద్దాం చూడండి. ఆఫ్ చేస్తాను, ఆగిపోయింది. సో మనకి కంప్లీట్గా మళ్ళీ ఆన్ చేశాను, ఆన్ అయింది, మళ్ళీ ఆగిపోయింది. ఓకే అండి, మనకి సో ప్రాబ్లం అయితే ఇన్లెట్ వాల్ని చేంజ్ చేసుకున్నాం. మనకి ప్రాబ్లం అయితే క్లియర్ అయిపోయింది. ఇంకెక్కడ కూడా వాటర్ లీకేజ్ అయితే ఏమీ లేదు. మనకి ఫైనల్గా ప్రాబ్లం అయితే క్లియర్ అయిపోయింది. సో మనం ఇందాక ఓపెన్ చేస్తాం కదండి, బ్యాక్ ప్యానల్ కూడా మనం టైట్ చేసుకోవాలి. సో ఫైనల్గా మనకు ప్రాబ్లం అయితే క్లియర్ అయిపోయింది. మళ్ళీ మిషన్ ఆన్ చేశాను. ఒకసారి చూడండి, ఎక్కువగా మనకి ఇన్లెట్ వాల్వ్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయంటే, చాలామంది వెనకాల ఫిల్టర్ ఒకటి ఉంటుందండి, ఆ ఫిల్టర్ని క్లియర్ చేయకపోవడం వల్ల మనకి దాంట్లో డస్ట్ ఫామ్ అయిపోయి ఎక్కువ ఇన్లెట్ వాల్వ్ మీద లోడ్ పడడం వల్ల మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. ఫైనల్గా మనకి మిషన్ అయితే స్పిన్ అవుతుంది. చూడండి, ప్రాబ్లం అయితే క్లియర్ అయిపోయింది. ఓకే అండి, థ్యాంక్ యూ.